జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు కూడా ఇప్పటి వరకు అయితే కౌంటర్ అటాక్ అయితే చేయలేకపోయారు, చేయలేరు కూడా. ఎందుకంటే వాళ్ళ దగ్గర మ్యాటర్ లేదు కాబట్టి. తర్వాత కౌంటర్ అటాక్ చేయడానికి వాళ్ళ దగ్గర మ్యాటర్ లేకపోగా వాళ్ళు చేస్తున్నది ఏమిటంటే వాళ్ళ ఎల్లో మీడియా ద్వారా కౌంటర్ అటాక్ చేపిస్తున్నట్టు కనిపిస్తుంది. ఈ ఎల్లో మీడియా కూడా కౌంటర్ అటాక్ చేస్తున్నట్టు వాళ్ళు చేస్తున్నారు, కానీ వాళ్ళు డిఫెన్స్లో పడుతున్నారు. నిన్న ఏబిఎన్ వెంకటకృష్ణ పడ్డాడు. ఆయనకి చంద్రబాబు నాయుడు గారు లిక్కర్ స్కామ్లో ముందస్తు బెయిల్ మీద ఉన్న సంగతి తెలియదంట. ఆయన తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిని అడిగి తెలుసుకొని అప్డేట్ అవుతాడంట. ఆయన మహానుభావుడు. తర్వాత మన ఈనాడు వాళ్ళు పుంకాను కథలో రాస్తున్నారు. వీళ్ళు అదే చెప్పేది, నాయకులకి మాట్లాడడానికి మ్యాటర్ లేదు కాబట్టి వీళ్ళు ఎల్లో మీడియా ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని బాగా టార్గెట్ చేస్తున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బాగా టార్గెట్ చేస్తున్నారు. ఈ విషయాన్ని ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గమనించుకొని ఆ ఎల్లో మీడియా సంగతి ఏందో కూడా ఒకసారి చూస్తే బాగుంటుంది. డిబేట్లలో చెప్పే సొల్లు వాటికి ఎక్కువ కౌంటర్లు ఇచ్చుకుంటే ఆ కౌంటర్ ఇచ్చే సెక్షన్ కూడా ఒక సపరేట్గా ఉంటే చాలా బాగుంటుందేమో. ఇన్ని రోజులు ఎల్లో మీడియా అంటే ఏబిఎన్, టీవీ5, మహాన్యూస్, ఈనాడు, ఆనాడు ఇవే అనుకున్నాం. ఈ మధ్యకాలంలో ఇదేదో 99 టీవీ అంట. 99 టీవీ వాళ్ళు కూడా చేరినట్టుగా ఉన్నారు పాపం. వాళ్ళైతే నా సామిరంగా వాళ్ళు వీళ్ళని మించిపోయినారు. వాళ్ళు ఇంకా వీళ్ళందరినీ మించిపోయాడు, మామూలుగా కాదు. వీళ్ళు 10 ఆకులు మేస్తే వాడు ఈ 99 టీవీ 100 ఆకులు మేసాడు. ఆ విధంగా మాట్లాడతాడు. జగన్మోహన్ రెడ్డి గారిని లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేయడానికి తెలుగుదేశం పార్టీ 1500 మంది నుంచి 2000 మంది లాయర్లని పెట్టడానికి కసరత్తు చేస్తుందంట. అంటే అప్రాక్సిమేట్గా 2000 మంది లాయర్లని పెట్టడానికి కసరత్తు చేస్తుందంట. దేనికి రా నాయన? కామెడీ. 2000 మంది లాయర్లు అంట. ఒకసారి వినండి, ఆ 99 టీవీ యాంకర్ భలే మాట్లాడుతున్నాడు మహానుభావుడు. జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైంది. ఆ నేపథ్యంలోనే ఆయన దాదాపు 2.5 గంటల పాటు ప్రెస్ మీట్ పెట్టి మరి తన ఆవేదన అంతా వెళ్ళగక్కున్నారు. ఇక విజయసాయిరెడ్డి లెక్క కూడా ఆయన వదులుకోదలుచుకోలేదు. దాని గురించి కూడా చెప్పేశాడు. లాయల్టీస్ గురించి విజయసాయిరెడ్డి మాట్లాడటం ఏంటని హెకిల్ చేశారు. ఓవరాల్గా ఏంటంటే ఆయన ప్రిపేర్డ్గా ఉన్నారు సైకలాజికల్గా. అరెస్ట్ ఏ సమయంలో అయినా అయిపోవచ్చు, ఏ టైంలో అయినా అరెస్ట్ జరగచ్చు అనే దానికి సంబంధించి. బట్ తెలుగుదేశం పార్టీగా ఎంత ప్రిపేర్డ్గా ఉందనేది ఇక్కడ గమనించాలి. ఎందుకంటే లీగల్ టీమ్స్ తెలుగుదేశానికి చాలా బలంగా పనిచేస్తాయి. దాదాపు 1500 నుంచి 2000 మంది లాయర్స్ తెలుగుదేశంలో నిష్ణాతులైన వాళ్ళు. అచ్చంగా జగన్మోహన్ రెడ్డిని ఎలా అరెస్ట్ చేయడానికి కావాల్సిన సెక్షన్స్ ఏంటి, అలాగే ఒకవేళ ఏ సెక్షన్ ప్రకారం లోపలేయిస్తే ఎంత ఎక్కువ కాలం ఆయన జైల్లో ఉంటారు, ఇలాంటి దాని మీద ప్రస్తుతం కసరత్తు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టడానికి 2000 మంది లాయర్లు కసరత్తులు చేస్తున్నారంట. ఏ సెక్షన్ల మీద కేసులు పెడితే ఎక్కువ రోజులు జైల్లో పెట్టగలమని చెప్పేసి వాళ్ళంతా కూడా ప్రిపేర్ అవుతున్నారంట. ఏంది వార్తలు, ఏంది న్యూసెన్స్, మనకైతే అర్థమే కాదు. 2000 మంది అంటే మాటలా? 2000 మంది లాయర్లకి బడ్జెట్ ఎంత అవుతుంది? మామూలుగా చంద్రబాబు నాయుడు గారు తన స్కిల్ స్కామ్ని వారించుకోవడానికి ఢిల్లీ నుంచి మన ఏదో ఒక లాయర్, సీనియర్ లాయర్ ఉండేవాడు సిద్ధార్థ లూత్రా, ఆయన తీసుకొచ్చి వాదించుకుంటేనే ఆయనకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. కోట్ల రూపాయలు. తర్వాత మొన్న వల్లభనేని వంశీ గారి మీద కేసు, ఎప్పుడో తెలుగుదేశం పార్టీ మీద ఏదో అల్లదాడి చేశారంట. దానికి సంబంధించి కేసు కూటమి ప్రభుత్వం తరపున వాదించడానికి సిద్ధార్థ లూత్రా గారు వచ్చారు. ఆయనకి రోజు ఖర్చు ఎంత? ఒక కేసు వాదించడానికి ఒక కేసుని ఒక రోజు వాదించడానికే ఆయన కోట్లలో తీసుకుంటాడు, డబ్బులు కోట్లలో తీసుకుంటాడు. అలా ఒక లాయరే. అలాంటిది 2000 మంది లాయర్లు అంటే మాటలా? 2000 మంది లాయర్లు అంటే కనీసం అనగానే ఒక 2000 కోట్లు పెట్టుకోవాలి ఒక రోజుకి ఒక కేసుని వాదించడానికి 2000 కోట్లు. ఈ లెక్కన ఆ కేసు ఇవి జగన్మోహన్ రెడ్డి గారిని కనీసం ఒక 3 నెలలు జైల్లో పెట్టారనుకోండి, మినిమం 3 నెలలు.
సరే వీళ్ళు చెప్తున్నారు కదా అనేక సెక్షన్లు పెట్టి ఎక్కువ రోజులు జైలు పెట్టాలనేసి ఒక 3 సంవత్సరాలు పెట్టారే అనుకోండి. 3 సంవత్సరాలు అంటే ఏంటండి, రోజుకి ఈ లెక్కన మీకు నెలకు ఒకసారి వాయిదా వచ్చినా కానీ సంవత్సరానికి 12 నెలలు. మీరు 3 సంవత్సరాలు పెట్టాలనుకున్నా కానీ ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు 3 సంవత్సరాలు జగన్మోహన్ గారు జైల్లో పెట్టాలనుకున్నా కానీ 36 ఇంటూ ఎక్కడికో వెళ్ళిపోతుంది ఫిగరు. ఆ బడ్జెట్ ఏంది మరి ఇంత న్యూసెన్సా, చెత్తవాగుడి. ఈ ఛానల్ ఇంకా ఇటువంటి ఛానల్ని ఫాలో అయ్యి ఇటువంటి ఛానల్ని చూసే ప్రజలు ఎవరైనా ఉన్నారంటే ఇంకా వాళ్ళ మైండ్ కూడా దొబ్బేసి ఉంటుందేమో. చెప్పేదానికైనా సరే కొంచెం అర్థం ఉండాలా, అరే నమ్మేటట్టుగా ఉండాలా. ఛానల్ ఉంది కదా అని చెప్పేసి ఏం చెత్త వాగినా పర్లేదు అనుకుంటే ఎట్లా చెప్పండి. అసలే ఒకవైపు ఆ TV5 అసలు ఎల్లమ్మడల సాంబాగాడి వాడిది, ఇంకొక వైపు ఈ ABNలో ఆ వెంకటకృష్ణ గారు వాడిది. వాళ్ళంతా కూడా ప్రెస్ స్టేషన్లో ఏది మురుగుతున్నారో కూడా అర్థం కావడంలే. గత 2 రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ తర్వాత ఒకటే మొరుగుడు. మొరగాల్సింది ఏమైనా ఉంటే కూటమి ప్రభుత్వ నాయకులు మాట్లాడాలా, ఆ ఎమ్మెల్యేలు మాట్లాడాలా, ఆ మంత్రులు మాట్లాడాలా, ప్రెస్ మీట్లు పెట్టాలా. ఒక ఎమ్మెల్యే తర్వాత ఇంకొక ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూనే ఉండాలా. ఒక్కరు కూడా మాట్లాడడంలే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి వాళ్ళ ఎమ్మెల్యే వరకు ఎవరు కూడా మాట్లాడలేదు, ఎవరు కూడా కౌంటర్ ఇవ్వలే. కానీ ఎల్లో మీడియాలో మాత్రం దానికి సంబంధించి కౌంటర్లు ఇవ్వడానికి స్టార్ట్ అయిపోయారు. ఒక ఎల్లమ్మడల సాంబా కానీ, ఒక టాల్కమ్ పౌడర్ గారు కానీ, ఒక వెంకటకృష్ణ కానీ, ఈయన ఎవరో 99 TV అంట మహానుభావుడు, ఈ దేవుడు ఈయన మహానుభావుడు. ఒక ఈయన ఇంకొక ప్రైమ్ TV, అమ్మో వాళ్ళైతే ఇంకా